ఈరోజు దేవుని మాట ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12వ వచనం నుంచి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు ఎవరి మేలు కొరకు? మన మేలు కొరకు నేడు దేవుడు ఏం చెప్తున్నాడు? నేడంటే ఎప్పుడు? ఇప్పుడే నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి కొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? నడుచుకొందునను మాట. ఆయన ఏమడుగుతున్నాడు? నా ఆజ్ఞలు నా కట్టడలను అనుసరించమంటున్నాడు. ఆ ఒక్క మాటే కదా అడుగుతున్నాడు ఆయన, నిన్నైనా నన్నైనా. మరి మనం ఆయన మాట వింటున్నామా? ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా నిన్ను మరి ఏం అడుగుచున్నాడు? ఇంక నిన్ను ఏమీ అడగడం లేదు. డబ్బు ఇయ్యి అని అడగడం లేదు. కొంతమంది ప్రార్థన చేయించుకోమని చెప్పినా చేయించుకోరు. ఎందుకు? డబ్బులు ఇవ్వాలేమో అని భయం. దేవుడికి డబ్బులు ఇవ్వవసరలా, నీ మనసు ఇవ్వమంటున్నాడు. అందరిలాగా కొంతమంది ప్రార్థన చేస్తే డబ్బులు ఇవ్వడం, అలాగా కొంతమంది పరిస్థితులు వారి అనుభవాలు ఏమో కానీ ప్రార్థన చేయించుకోవడం వలన చేసిన వారికి చేయించుకున్న వారికి కూడా ఆశీర్వాదం. కానీ డబ్బులకి ప్రార్థనలు ఉండవు ఎక్కడ. అది చాలా తప్పు. మరి అటువంటి గొప్ప సేవ, అది నిజమైన సేవ. ప్రార్థన చేస్తే డబ్బులు, కూర్చుంటే డబ్బులు, దేవుని సన్నిధికి వెళ్తే డబ్బులు. నీ హృదయం ప్రేరేపించిన కొద్దీ ఆయన సన్నిధిలో వెయ్యాలి. నువ్వు వేయడం ద్వారా ఆశీర్వాదం తప్ప ప్రతిదానికి దేవుడు డబ్బులు అడగడం లేదు. ఏమడుగుతున్నాడు ఆయన? ఇస్తావేవో అది నీ యొక్క ఇష్ట ప్రకారం ఉంటుంది, కానీ ఆయన నేను డబ్బులు బంగారం ఏది అడగడం లేదు. ఆజ్ఞలు పాటించమని మాత్రమే అడుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు చూడుము. ఆకాశం మహాకాశం భూమి అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాదే. ఎవరిది ఆకాశం మహాకాశం? ఆకాశం ఏంటి, మహాకాశం ఏంటి? ఆకాశం పైన మరొక ఆకాశం ఉంది, మహాకాశము. భూమియు అందున్నదంతయు సమస్తం ఎవరి? యెహోవాయే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. ఎప్పటి వలె? నేటి వలె. నేడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. వాక్యం వింటున్న మనల్ని ఏర్పరచుకుని ఆయన వాక్యాన్ని వినే కృపను అనుగ్రహించాడు. మన పితరులను ప్రేమించాడు, వారి యందు ఆనందపడ్డాడు. వారి సంతానమైన మనలను ఆయన సంతానంలో మనం చేర్చాడు. మనం ఎక్కడి వారమో ఎచ్చడి వారమో దేవుని కృపను బట్టి ఆయన యొక్క కృపా కనికరం గల హస్తాల్లో ఉండేటట్లు ఆయన కృప చూపాడు. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. దేవుడేమంటున్నాడు? సున్నతి, అప్పుడే సున్నతి లేకపోవడం. సున్నతి హృదయాలకు చేయమంటున్నాడు దేవుడు. మన హృదయం సున్నతి పొందిందా లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, హృదయం నాకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ముష్కరులు అంటే ఏంటి? అవివేకులు, అజ్ఞానులు కాకుండా మనం జ్ఞానం కలిగి దేవుని యొక్క కృపలు పొందుకున్న మనము, దేవుని మేలు పొందుకున్న మనము ఆయన యొక్క వెలుగులో, ఆయన యొక్క ఆశీర్వాదాల్లో, ఆయన ఇచ్చే ఆశీర్వాదాల్లోనే ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన మరి ఏమడుగుచున్నాడు? ఆ ఒక్క మాటే కదా. నిన్నైనా నన్నైనా అడిగేది. మరి మనం చేయలేమా? చేయగలం కదా. ఎందుకు చేయలేకపోతున్నాం? దేనికి చేయలేకపోతున్నాం? ఎందుకు దేవుని మీద అపనమ్మకం? ఎందుకు దేవుని మీద అవిశ్వాసం? ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఆయన సేవిస్తే ఆయన కృప చూపుతూ నడిపించే దేవుడు.
మనల్ని దీవించి ఆశీర్వదించి మన కుటుంబ సభ్యులను మన బిడ్డలను ఎంతగానో హెచ్చించే దేవుడు. కృపగల దేవుని మనము నిత్యం ఆరాధిస్తూ ఆయన స్తుతిద్దాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, ఆజ్ఞలు పాటించమంటున్నావయ్యా. నీ ఆజ్ఞలు పాటిస్తూ నీ ఆశీర్వాదాలు పొందుకొని వెంబడి కృపను పొందుకుంటూ ఈ లోకయాత్రలో ప్రభు సాగిపోయే జీవితాలుగా మమ్మల్ని మలుచుకోండి అయ్యా. తండ్రి, నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని ఉంచండి ప్రభు. అన్ని వేళ అన్ని విషయాల్లో సమృద్ధితో మమ్మల్ని నింపండి ప్రభు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి అయ్యా. నీకేనో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.